అనగనగా ఒక పచ్చని అడవిలో ఒక పెద్ద సింహం ఉండేది. అది అడవిలోని అన్ని జంతువులకు రాజు. ఒకరోజు సింహం చెట్టు నీడలో నిద్రపోతూ ఉంది. అప్పుడే ఒక చిన్న ఎలుక ఆడుకుంటూ ఆడుకుంటూ సింహం మీదకు ఎక్కింది. సింహం ఒక్కసారిగా లేచి ఎలుకను కోపంగా చూస్తూ, "ఎంత ధైర్యం నీకు! నిన్ను ఇప్పుడే తినేస్తాను" అని గర్జించింది. చిన్న ఎలుక భయంతో వణుకుతూ, "దయచేసి నన్ను వదిలేయండి రాజా, ఏదో ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను" అని చెప్పింది. అది విన్న సింహం నవ్వుతూ, "నువ్వా నాకు సహాయం చేయడమా?" అని అంటుంది. కాని సింహం మనసు మంచిది. అది ఎలుకను వదిలేసింది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సింహం వేటగాళ్ల వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా వల నుంచి బయటపడలేకపోయింది. అప్పుడు ఎలుక సింహం గర్జన విని అక్కడికి వచ్చింది. వెంటనే తన చిన్న పళ్లతో వలను కొరుకుతూ కొరుకుతూ చింపేసింది. కొద్దిసేపటిలోనే సింహం బయటపడింది. సింహం ఆశ్చర్యంతో ఎలుకను చూసింది. "నీవు చిన్నదివైనా నీ సహాయం చాలా గొప్పది" అని చెప్పింది. అప్పటినుంచి సింహం మరియు ఎలుక మంచి స్నేహితులయ్యారు. అందుకే చిన్నవాళ్లని ఎప్పుడూ తక్కువగా చూడకూడదు. ఎందుకంటే సహాయం చిన్నదే అయినా ఏదో ఒకరోజు పెద్ద మేలు చేస్తుంది.